కొద్ది దూరం నడవగానే కాళ్ళు లాగేస్తున్నప్పుడు, కూర్చుని లేవడం కష్టంగా మారినప్పుడు, సునాయాసంగా మెట్లెక్కలేకపోతున్నప్పుడు మనసులో ఆర్థరైటిస్ గురించిన ఆందోళన మొదలవుతుంటుంది. అప్పుడే మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయా అని మదన పడుతుంటారు. కానీ నిజానికి ప్రతి మోకాళ్ళ నొప్పికి ఆర్థరైటిస్ ఒక్కటే కారణం కాకపోవచ్చు. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం, లిగమెంట్ గాయాలు, కార్ట్లేజ్ సమస్యల కారణంగా కూడా మోకాళ్ళ నొప్పి రావచ్చునని చెబుతారు నిపుణులు. మోకాళ్ళ నొప్పి వెనుక దాగిన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాల్లో ఏ కాస్త అసౌకర్యంగా, నొప్పిగా అనిపించినా చాలు, నాకప్పుడే ఆర్థరైటిస్ వచ్చేసిందా అని మనసులో భయం మొదలవుతుంటుంది. నిజానికి మోకాలు నొప్పి అనగానే అది కేవలం ఎముకలు అరిగిపోవటం వల్ల వచ్చే ఆర్థరైటిస్ మాత్రమే అనుకోవటం అతి పెద్ద పొరపాటు. మన శరీరంలో ఒక మెకానికల్ ఇంజన్లా పనిచేసే మోకాలు కేవలం 2 ఎముకల కలయిక మాత్రమే కాదు. ఫీమర్ అనే తొడ ఎముక, టిబియా అనే మరో ఎముక, పటెల్లా అనే మోకాలు చెప్పలతో పాటు వీటిని పట్టి ఉంచే లిగమెంట్లు, కుషన్లా పనిచేసే మెనిస్కస్ కార్టిలేజ్, సైనోవియల్ ఫ్లూయిడ్ కలిసిన ఒక అద్భుతమైన నిర్మాణం. మోకాల్లో చిన్న నరం నలిగినా, లెగమెంటు సాగినా లేదా కార్టిలేజ్ దెబ్బతిన్నా తీవ్రమైన నొప్పి పుడుతుంది. యువకుల్లో, క్రీడాకారుల్లో వచ్చే మోకాలి నొప్పులకు ఆర్థరైటిస్ కాక ఏసీఎల్, ఎంసీఎల్ లిగమెంటు గాయాలు, మెనిస్కస్ టియర్స్, టెండినైటిస్ లేదా బుర్సిటిస్ వంటి సమస్యలే కారణంగా ఉంటాయి. కాబట్టి ప్రతి మోకాలు నొప్పి ఆర్థరైటిస్ కాదని చెబుతారు డాక్టర్లు. అన్ని మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ కాదండి. జాయింట్ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అవుతే దాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. మనం కామన్గా చూసేవి, రెగ్యులర్గా చూసేవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయసుతో వచ్చేవి. డీజనరేటివ్ ఆర్థరైటిస్ వయసు పెరుగుతున్న కొద్దీ ఆ జాయింట్ అనేది నేరో అయిపోయి మూవ్మెంట్స్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయి వస్తూ ఉంటాయి. రెండో ఆర్థరైటిస్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది చాలా రిలేటెడ్ కొంచెం యంగ్ పేషెంట్స్కి వస్తుంటుంది. యూజువల్గా ఫీమేల్స్కి ఎక్కువగా వస్తుంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది యూజువల్గా మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతుంది, సింగిల్ జాయింట్ కంటే కూడాను. ఒక రెస్ట్ తర్వాత వచ్చే నొప్పి ఆస్టియో ఆర్థరైటిస్. పొద్దున్న లేవగానే జాయింట్స్ అన్ని ఎక్కడికక్కడ స్టిఫ్గా పట్టేయడం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్గా మనం ఒక సింపుల్ టర్మ్స్లో అలా మనం డిఫరెన్షియేట్ చేయడానికి వస్తుంది. కొన్నిసార్లు బోన్స్లో వీక్ ఉన్న ఆస్టియోపోరోసిస్ లాంటిదితో కూడా ఆర్థరైటిస్ వస్తుంటుంది. ఒక జాయింట్ పక్కన బర్సాస్ ఉంటాయి, పెసాన్సరైనిస్ బర్సైటిస్ అని, టెండినైటిస్ అని. మళ్ళీ కొద్దిమందికి కాండ్రోమలేసియా అంటాం, అంటే ఎక్కువగా మెట్లు ఎక్కడం దిగడము చేసిన వాళ్ళకి అది ముందు భాగాన. కాండ్రోమలేసియా అంటే జాయింట్ ముందు భాగాన వచ్చేది కాండ్రోమలేసియా అంటాము. పెసాన్సరైనిస్ బర్సైటిస్ అనేది జాయింట్ కింద ఉంటుంది, జాయింట్ కింద నొప్పి ఉంటుంది. ఆర్థరైటిస్ యాసెచ్ కొద్దిమందికి ముందు లోపల పక్కన ఉంటుంది, వెనక పక్క కూడా రావచ్చు. అది పొజిషన్ బట్టి ఎంతో కొంత ఏ పర్టికులర్ పాయింట్ ఎక్కడ నొప్పి ఉన్న దాన్ని బట్టి ప్రకారం ఎంతో కొంత మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి వస్తుంది. మోకాల్లో నొప్పి ఎక్కడ వస్తుందనే దాన్ని బట్టి కొన్ని రకాల సమస్యల్ని అంచనా వేయచ్చు. మోకాలి ముందు భాగంలో, ముఖ్యంగా కూర్చుని లేచేటప్పుడు లేదా మెట్లు దిగేటప్పుడు నొప్పి ఉంటే అది మోకాలి చిప్ప వెనుక ఉండే కార్టిలేజ్ దెబ్బతినటం వల్ల వచ్చే పటెల్లో ఫీమోరల్ పెయిన్ సిండ్రోమ్ కావచ్చు. మోకాలి లోపలి వైపు లేదా పక్క భాగాల్లో నొప్పి ఉంటే మెనిస్కస్ చెరగటం లేదా వర్కౌట్లలో లిగమెంట్ స్ట్రెయిన్ కావటం కారణంగా ఉంటుంది. అదే మోకాలి వెనుక భాగంలో గుంజుతున్నట్టు నొప్పి ఉంటే బేకర్స్ సిస్ట్ అనే ద్రవంతో కూడిన సంచి ఏర్పడటం లేదా పిక్క కండరాల సమస్య కావచ్చు. అయితే మోకాల్లో నొప్పిని తేలికగా తీసుకోకూడదు. నిర్లక్ష్యం చేస్తే మోకాలు వాచిపోవటం, కాలుపై బరువు మోపలేకపోవటం, నడుస్తున్నప్పుడు మోకాలు లాక్ అయిపోవటం లేదా కదిలించినప్పుడు కటకటమని శబ్దాలు రావటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. మోకాల్లో నొప్పి ఎంతకీ తగ్గనప్పుడు ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి. డిజిటల్ ఎక్స్రే, ఎంఆర్ఐ వంటి పరీక్షల సాయంతో మోకాలి భాగంలోని లిగమెంట్లు, కార్టిలేజ్ స్థితిని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పికి ఫస్ట్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్ ఒక స్టాండింగ్ ఏపీ అండ్ లేటరల్ వ్యూ, అంటే నిలబడ్డప్పుడు మనం తీసే జాయింట్ లైన్ ఎక్స్రేనే మోకాళ్ళ ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది మనం డెఫినెట్గా నిర్ధారణ చేసుకోవచ్చు. కొద్దిమందికి యంగర్ పేషెంట్స్కి అప్పుడు ఎక్స్రే తీసాము, జాయింట్ పెయిన్ ఉంది, నొప్పి తగ్గట్లేదు, అప్పుడు వాళ్ళకు మనం నెక్స్ట్ స్టేజ్ చేయాల్సిన ఎక్స్రే అంటే
ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో ఏం తెలుస్తూ ఉంటుందంటే, ఎంఆర్ఐ స్కాన్లో మనకు బోన్తో పాటు చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ కానీ, కార్టిలేజ్ కానీ ఇవన్నీ మనకు క్లియర్గా మనం ఎంఆర్ఐలో విజువలైజ్ చేయడానికి వస్తుంటుంది. వీళ్ళకి కామన్గా ఏం చూస్తుంటామంటే లిగమెంట్ ఇంజురీస్, ఓసారి ఆ ఏసిఎల్ అంటే యాంటెరియర్ క్రూషియేట్ లిగమెంట్ కానీ, మెనిస్కల్ బోన్ మధ్యలో మెత్తటి వాషర్ ఉంటుంది, మెనిస్కే అంట, మెనిస్కల్ టేర్ లాంటివి ఉన్నా కూడా నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా అంతకంటే ఇప్పుడు ఇంకా కామన్గా చూసేది ఏంటంటే బోన్ పైన కార్టిలేజ్ ఉంటుంది, కాండల్ డిఫెక్ట్స్ అంటాం. ఆ కార్టిలేజ్ లాస్ ఉన్నది కూడా ఇవన్నీ కూడా మనము ఎక్స్రేలోనే ఎంఆర్ఐలో చెప్పడానికి వస్తుంది. సిటీ స్కాన్ అనేది సపోజ్ మనం ఎక్స్రే తీసాము, వాళ్ళకి అనుకోకుండా ఏదో ఒక బోన్ తినేసిన లెజన్ లాంటిది, ఒక ఆస్టియోలైటిక్ లెజన్ కానీ అలాంటి లెజన్ ఏమైనా కనిపిస్తే దాన్ని ఇంకా ఫర్దర్గా విజువలైజ్ చేయడానికి, బోన్కి సంబంధించిన లెజన్స్ విజువలైజ్ చేయడానికి సిటీ స్కాన్ చేస్తాం. సో సిటీ స్కాన్ అనేది అంత ఎక్కువగా యూజ్ చేయము ఆర్థరైటిస్కి. ఓన్లీ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ. అంటే ఎక్స్రే ఈజ్ యూజువల్ స్టాండర్డ్ బేస్ లైన్ రూటీన్ టెస్ట్. ఎక్స్రేలో కూడా తగ్గట్లేదు, ఇఫ్ ద పేషెంట్ ఈజ్ యంగర్, ఓల్డర్ పేషెంట్స్కి ఎక్స్రేలు కనిపించేది, ఓల్డర్ పెద్ద వాళ్ళకి ఎక్స్రేలో ఆర్థరైటిస్ ఉంటే ఇంకా నెక్స్ట్ ఎంఆర్ఐ అవసరం ఉండదు. మోకాల్లో నొప్పి సమస్యగా మారినప్పుడు చాలామంది విశ్రాంతిని ఒక పరిష్కారంగా భావిస్తూ ఉంటారు. అయితే నొప్పి ఉందని కదలకుండా విశ్రాంతి మాత్రమే తీసుకుంటూ కూర్చుంటే మోకాలి చుట్టూ ఉండే కండరాలు క్షీణించిపోతాయి. దీంతో నొప్పి రెట్టింపవుతుంది. మోకాలి నొప్పితో బాధపడేవారు రోజంతా బెడ్ రెస్ట్ తీసుకోవాలని అనుకోవటం అతి పెద్ద అపోహ. తీవ్రమైన వాపు ఉన్నప్పుడు మాత్రమే తాత్కాలిక విశ్రాంతి అవసరం. ఆ తర్వాత క్వాడ్రిసెప్స్, హమ్స్ట్రింగ్ కండరాలను బలోపేతం చేసి తేలికపాటి వ్యాయామాలు చేయటం మేలు. ఈత, నడక వంటివి నొప్పిని తగ్గించటంలో తోడ్పడతాయి. ఇక వైద్య రంగంలో వచ్చిన ఆధునిక చికిత్సలు మోకాలు నొప్పిని తగ్గించటంలో అద్భుతాలే చేస్తున్నాయి. రక్తంలోని ప్లేట్లెట్లను వేరు చేసి మోకాల్లోకి ఎక్కించే పీఆర్పీ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీలు, కీలు కదలికను సులువు చేసే హేలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్లు ప్రారంభ దశలో ఉన్న మోకాళ్ళ నొప్పులకు, లెగమెంట్ గాయాలకు మంచి ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఇవి దెబ్బతిన్న కణజాలాన్ని సహజంగా పునరుద్ధరించడానికి ఎంతగానో దోహదపడతాయని చెబుతున్నారు డాక్టర్లు. మోకాల మార్పిడి ఎప్పుడు చెప్తూ ఉంటామంటే, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మోకాలు నొప్పితో వాళ్ళ లైఫ్ జీవన విధానం మారిపోయింది. అంటే ఇంట్లోంచి సో బయటికి కాలనీలో బయట తిరగలేని పరిస్థితి, ఇంట్లోంచి బాత్రూమ్ కూడా మోకాలు నొప్పితో తిరగలేని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసుకోవాలి. ఆపరేషన్ చేసే ఉద్దేశం ఏంటి అంటే, ఫస్ట్ ఇండికేషన్ ఫర్ ఎనీ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఈజ్ పెయిన్. నొప్పితో మీ యాక్టివిటీ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, మీ డే టు డే యాక్టివిటీస్ కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆపరేషనే మార్గం. అంటే దానికి ముందు మనం నొప్పి తగ్గించడానికి మనం మందులు, ఫిజియోథెరపీ వాడి చూసినా కూడా వాళ్ళ నొప్పి తగ్గట్లేదు. సో డెఫినెట్గా దానికి అండ్ ఎక్స్రేలో క్లాసికల్గా ఆర్థరైటిస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే స్ట్రేట్ అవే వీ కెన్ గో ఫర్ ఎ సర్జరీ ప్రొవైడెడ్. అంటే మీ లైఫ్ స్టైల్, మీ ఆ నొప్పితో మీ జీవన విధానం కానీ, మీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా మారిపోతున్నప్పుడు నొప్పి సర్జరీ తప్పితే మీకు ఇంకో మార్గం ఉండకపోవచ్చు. వేధించే మోకాళ్ళ నొప్పులకు కీలు మార్పిడిని ఒక పరిష్కారంగా భావిస్తుంటారు మనలో చాలామంది. కానీ నిజానికి కీలు పూర్తిగా అరిగిపోయి ఎముకకు ఎముక రాసుకుంటూ కనీసం అడుగు తీసి అడుగు వేయలేని నరకయాతన అనుభవిస్తున్నప్పుడు మాత్రమే ఆఖరి పరిష్కారంగా మోకీలు మార్పిడికి వెళ్ళాలి. ఇక మోకాళ్ళ నొప్పుల బారిన పడకుండా ఉండటానికి శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పరిశోధనల ప్రకారం మనం పెరిగే ప్రతి 1 కిలో అదనపు బరువు నడిచేటప్పుడు మోకాళ్లపై 4 రెట్ల ఒత్తిడిని పెంచుతుంది. రోజువారీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి. రోజు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు మోకాళ్లను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.